ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వర్టిగో వస్తే తల తిరుగుతుంది. తలనొప్పి అందరికీ వస్తుంది. మన వల్ల ఇతరులకు కూడా వస్తుంది తలనొప్పి చాలా సందర్భాల్లో. పర్టికులర్ హెడేక్ వచ్చేసి లేటరాలిటీ ఉంటుందండి. అంటే ఇప్పుడు ట్యూమర్ సపోజ్ రైట్ సైడ్ ఉందనుకోండి, ఓవర్ టైం మెల్లిమెల్లిగా నార్మల్గా ఆ ట్యూమర్ సెల్స్ ఏవైతే గ్రో అవుతాయో ఆ నార్మల్ సెల్స్ బట్ అసలు బ్రెయిన్ బాగుంది, హెల్దీగా ఉంది అనడానికి కొలమానాలు ఏంటండి? బ్రెయిన్ హెల్త్ కంటే మళ్ళీ అనిపిస్తుంది, అన్ఫార్చునేట్లీ అక్కడ ఏమి ఇండెక్స్ లేదు. ట్యూమర్ ఉండి అది మ్యాలిగ్నెంట్గా బ్రెయిన్ కూడా రావడం అనేది, అది యంగ్స్టర్స్లో చూస్తారా ఎక్కువ ఈ కేసెస్, లేక ఏజ్ ప్రొఫైల్ ఏమైనా ఉందా? విమెన్లో చూస్తున్నారా? విమెన్లో వచ్చేటి మళ్ళీ కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యూమర్, యూజువల్లీ మెనింజోమాస్ అనే కామన్ ట్యూమర్స్, దే ఆర్ బినైన్. ఈ ఫిట్స్ రావడం, కన్వల్షన్స్ రావడం, మూతి వంకర పోవడం, మాట రాకపోవడం, లేదు కళ్ళు ఇలా లేవంగానే బ్యాలెన్స్ తప్పడం, ఇవి తప్ప మనకి క్లాసిక్ సిమ్టమ్స్ అంటూ ఇంకేం ఉండవు. క్లాసిక్ అంటూ అన్ఫార్చునేట్లీ ఏం ఏమీ లేదు. బికాజ్ అంత దూరం ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పేవి చాలా రకాల కండిషన్స్లో వస్తుంటాయి. అవును. వర్టిగో వస్తే తల తిరుగుతుంది. తలనొప్పి అందరికీ వస్తుంది. మన వల్ల ఇతరులకు కూడా వస్తుంది తలనొప్పి చాలా సందర్భాల్లో. సీరియస్ గానే, ఐ మీన్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద స్ట్రెస్ఫుల్ లైఫ్ టుడే, ఎవ్రీబడి హెడేక్ హ్యాస్ బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎస్. సో హౌ డూ యూ నో దట్ డిఫరెన్స్? ఓహో ఏదో తేడా కొడుతుంది, మనం షుడ్ కన్సల్ట్ ఎ డాక్టర్. హెడేక్ లైక్ సైడ్ ఇస్ అ కామన్ కంప్లైంట్, అందరికీ ఉంటుంది. ఎవ్రీబడి విల్ ఎక్స్పీరియన్స్ దట్, మేబీ వన్స్ అ డే ఆర్ ట్వైస్ అ డే వాట్ ఎవర్ డిపెండింగ్ ఆన్ దట్. బట్ ఈ పర్టికులర్ హెడేక్ వచ్చేసి లేటరాలిటీ ఉంటుందండి. అంటే ఇప్పుడు ట్యూమర్ సపోజ్ రైట్ సైడ్ ఉందనుకోండి, రైట్ సైడ్ స్పెసిఫిక్ హెడేక్ ఎక్కువ వస్తుంది జనరలీ. అండ్ ఓవర్ టైం మెల్లిమెల్లిగా నార్మల్గా ఆ ట్యూమర్ సెల్స్ ఏవైతే గ్రో అవుతాయో ఆ నార్మల్ సెల్స్ మీద కంప్రెస్ చేస్తాయి. అది చేసినప్పుడు దాని ఫంక్షనాలిటీ పోవడం కానివ్వండి. సో దానికి ఆ ఫంక్షన్ రిలేటెడ్ ఏదైతే మనకు ఉంటుందో, సపోజ్ మాటకు సంబంధించిన ఏరియా ఉంది, సో అక్కడ మాట తేడా రావడము, లేదు బ్యాలెన్సింగ్లో తేడా రావడము, రైట్, లేదు తర్వాత హెడేక్ వల్ల వామిటింగ్స్ రావడము, కొంచెం విజువల్ బ్లరింగ్ దానివల్ల ప్రెషర్ పెరిగిపోయి, సో ఇలాంటి సిక్కులే ఉంటుంది అన్నమాట దాంట్లో. అండ్ హెడేక్స్ తగ్గవు రిపీటెడ్లీ మీరు అన్నట్టు, అవి కాన్స్టెంట్గా. వేరే హెడేక్స్ అయితే యూజువలీ దే సబ్సైడ్ ఓవర్ టైమ్ బై టేకింగ్ సింపుల్ పెయిన్ కిల్లర్స్. ఇది పర్సిస్టెంట్గా ఉంటుంది అండ్ వర్సనింగ్ ఉంటుంది అనమాట ఓవర్ టైం. వర్సనింగ్ ఫ్రీక్వెంట్ అండ్ వన్ సైడ్ స్పెసిఫిక్ ఉంటుంది జనరలీ. రీసెంట్గా మీరు చూసిన బ్రెయిన్ ట్యూమర్ కేసెస్ గురించి చెప్పండి సార్. అంటే వాట్ కైండ్ ఆఫ్ కేసెస్ హ్యావ్ యూ బీన్ కమింగ్ అక్రాస్? యా, రీసెంట్ అంటే మోస్ట్ కామన్ ట్యూమర్ యాక్చువల్లీ ఈజ్ జీబీఎమ్స్ అంటాం, గ్లయోబ్లాస్టమా అంటాం. మ్యాలిగ్నెంట్ ట్యూమర్లో అది మోస్ట్ కామన్. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఆల్ జనరలీ మెటాస్టాసిస్ ఇస్ మోర్ కామన్. అంటే ఎక్కడో లంగ్లో ఉంది ట్యూమర్, ఎప్పుడో రేడియేషన్ అయింది, వాళ్ళంతా బాగానే ఉంటారు 4-5 years అట్లా. సడన్లీ హెడేక్ రావడం, సడన్లీ మాట తేడా రావడం, బ్యాలెన్సింగ్ కోల్పోవడం, ఇంకా నానా వివిధ రకాల సిమ్టమ్స్ ఉంటాయి. మాట బాగా తేడా వస్తుందా? మళ్ళీ సైడ్ స్పెసిఫిక్, అది ఇప్పుడు సపోజ్ లాంగ్వేజ్ ఏరియాస్లో వస్తే దెన్ వస్తుంది. మాట బాగా స్పష్టత తగ్గుతుంది అండ్ అర్థం చేసుకునే కెపాసిటీ పోతుంది, లేకపోతే అర్థమైనా మాట్లాడలేరు. డిపెండింగ్ అపాన్ ది ట్రాక్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్, కాంప్రిహెన్షన్ ఏరియాస్లో దాన్ని బట్టి స్పెసిఫిక్గా లాస్ ఉంటుంది. సో అయితే మరి మామూలుగా కళ్ళకి క్యారెట్లు తినండి అంటారు, వైటమిన్ ఏ కావాలని. అలాగే ఇంకా దేనికో ప్రోటీన్ తినండి, ఇంకా దేనికో వైటమిన్ కే కావాలి, ఇలాంటివన్నీ రకరకాలు చెప్తారు. బ్రెయిన్కి వాట్ ఈస్ యాక్చువల్లీ ఇస్ దేర్ అ వే టు కీప్ యువర్ బ్రెయిన్ హెల్దీ? యా, అంటే ట్యూమర్ స్పెసిఫిక్ అంటూ ఏం లేదు మళ్ళీ, అన్ఫార్చునేట్లీ ప్రివెన్షన్ అయితే లేదు. బట్ అట్లీస్ట్ కీపింగ్ అదర్ ఫ్యాక్టర్స్ ఇన్ చెక్, లైక్ మనకున్న సపోజ్ డయాబెటీస్ అనుకోండి అండర్ కంట్రోల్, బ్లడ్ ప్రెషర్ అండర్ కంట్రోల్, నో స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్, ఇవి రొటీన్ థింగ్స్. కీపింగ్ యువర్ బ్రెయిన్ మెంటలీ ఫిట్. దానికి ఏం చేయొచ్చు అంటారు? యూ హ్యావ్ మెంటల్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటే మెడిటేషన్ లాంటిది. ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఆటోనామిక్ న్యూరో ఫీడ్బ్యాక్ మెకానిజం. అంటే ఇప్పుడు ఋషులు మునులు అందరూ తపస్సు చేస్తారు కొండల్లో అంటారు, ఎందుకంటారంటే ఆ కామ్నెస్లో దే ఫీల్ దేర్ పల్స్ అండ్ వ్యాగల్ టోన్ వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. అంటే హార్ట్ రేట్ కానివ్వండి, వాళ్ళ ఆటోనామిక్ సిస్టమ్ దే కెన్ కంట్రోల్ అండ్ కామ్ డౌన్. సో వన్ లేటెస్ట్ రీసెర్చ్ ఎందుకు చెప్తున్నానంటే, లేటెస్ట్ రీసెర్చ్లో ఇఫ్ యు ఆర్ స్ట్రెస్డ్ అవుట్ అండ్ మీకు ఏదైనా ట్యూమర్ ఉందనుకోండి, ఇట్ గ్రోస్ ఫాస్టర్ అండ్ ఇట్ స్ప్రెడ్స్ ఫాస్టర్ అని తెలిసింది దాంట్లో. సో దాట్ ఆల్సో ఈజ్ అ ఫ్యాక్టర్. సో స్ట్రెస్ తగ్గించుకోవడం, మెంటల్ రిలాక్సేషన్, కొంచెం ఈవినింగ్ వాక్ అట్లా కొంచెం వాక్ పోవడం, లేకపోతే మెడిటేషన్, దీస్ ఆర్ ఆల్ హెల్ప్ఫుల్ టు కీప్ ఇన్ చెక్. అండ్ ఆబ్వియస్లీ కట్ డౌన్ యువర్ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఎందుకంటే అడల్టరేషన్స్ ఇవన్నీ యూనివర్సల్ ప్రిస్క్రిప్షన్. బట్ అసలు బ్రెయిన్ బాగుంది, హెల్దీగా ఉంది అనడానికి కొలమానాలు ఏంటండి? అంటే బికాజ్ అన్నీ బాగుండొచ్చు, ట్యూమర్ లేదు, మీకు ఏ విధమైన స్ట్రోక్ లేదు, అన్నీ బాగున్నాయి, కానీ ఎక్కడో మీకు కార్టిజాల్ ఎక్కువ రిలీజ్ అవుతుందో, లేకపోతే హ్యాపీనెస్
is less, or your amygdala is hyperactive, what I don't know what you call, యా ఏమంటారు కానీ దానికి ఎలా సార్, వాట్ ఈస్ ద మెజర్ టు సీ యువర్ హెల్దీ? బికాస్ బాడీకి బిఎంఐ ఉంది, మీకు హెచ్బిఏవన్సీ ఉంది డయాబెటీస్కి, బ్రెయిన్ హెల్త్కి ఏంటి టెస్ట్? బ్రెయిన్ హెల్త్ కంటే మళ్ళీ అనేసి అన్ఫార్చునేట్లీ అక్కడ ఏమి ఇండెక్స్ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ బ్రెయిన్ మంచిగా ఉంటే అన్ని మంచిగా ఉంటాయి అనుకోవాలి. ఇఫ్ అదర్ థింగ్స్ ఆర్ గుడ్, సో ఆబ్వియస్లీ బ్రెయిన్ ఇస్ అ కంట్రోలింగ్ ఎపిసెంటర్ కాబట్టి అట్లా అనుకోవాలి. స్ట్రెస్ చాలా పెద్ద ఫ్యాక్టర్ అయితే మనకి బ్రెయిన్కి, స్ట్రెస్ ఇస్ డెఫినెట్లీ ఫ్యాక్టర్ మ్యామ్. స్ట్రెస్ ఇస్ డెఫినెట్లీ ఫ్యాక్టర్. జాగ్రత్తగా అయితే డీల్ చేయాలి. మీరు చూసిన కేసెస్ గురించి అడిగాను కదా, టిపికల్గా మీరు చెప్పిన ఈ అంటే ఎక్కడో చోట ట్యూమర్ ఉండి అది మ్యాలిగ్నెంట్గా బ్రెయిన్ కూడా రావడం అనేది, అది యంగ్స్టర్స్లో చూస్తున్నారా ఎక్కువ ఈ కేసెస్, లేక ఏజ్ ప్రొఫైల్ ఏమైనా ఉందా, విమెన్లో చూస్తున్నారా? ఎస్ మ్యామ్. అంటే ఒకటి విమెన్లో వచ్చేటి మళ్ళీ కొన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్యూమర్స్. యూజువల్లీ మెనింజోమాస్ అనే కామన్ ట్యూమర్స్, దే ఆర్ బినైన్ ట్యూమర్స్. ఫీమేల్స్లో కొంచెం ఎక్కువ వస్తుంది, అండ్ అది యూజువలీ 3 గ్రేడ్స్ ఉంటాయి అందులో. అండ్ మోర్ లైక్లీ 90-95% దే ఆర్ తీసేసిన తర్వాత సర్వైవల్ ఈస్ వెరీ గుడ్ ఇన్ దెమ్. మళ్ళీ కానీ యంగ్ పేషెంట్స్లో మళ్ళీ చిల్డ్రన్లో వస్తే వేరే కైండ్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి కొంచెం జనరలీ, అండ్ దే ఆర్ మోర్ మ్యాలిగ్నెంట్. చిల్డ్రన్లో వస్తే మాత్రం అవి ఎప్పుడు జనరల్లీ ఇన్ఫాటెంటోరియల్ అంటాం, అంటే కింద పార్ట్ ఆఫ్ బ్రెయిన్లో వస్తాయి, సెరిబెల్లం అటు సైడ్ వస్తుంది. అండ్ అవి వస్తే మాత్రం కొంచెం మ్యాలిగ్నెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట వీటిలో. అండ్ ప్రైమరీ ట్యూమర్స్ అనుకుంటే, సపోజ్ బ్రెయిన్ ట్యూమర్స్లో ప్రైమరీ ట్యూమర్స్ యంగ్లో వస్తాయి ఎక్కువ, అండ్ దే గ్రో ఫాస్టర్ వచ్చేసి సిమ్టమ్స్ కూడా ఫాస్ట్ గ్రో అవుతాయి, అండ్ దే ఆర్ వెరీ అగ్రెసివ్. సో వాళ్ళల్లో కొంచెం అవుట్కమ్స్ తక్కువ ఉంటాయి ఒకవేళ ప్రైమరీ ఉంటాయి. అదే ఎల్డర్లీ పేషెంట్స్ ఉన్నారనుకోండి, అబౌట్ 40-50+, దెన్ యూజువల్లీ అది ప్రైమరీ కాదు, సెకండరీ వచ్చి ఉంటుంది, ఎక్కడ నుంచో స్ప్రెడ్ అయ్యి వచ్చి ఉండదని అనుకోవాలి. ఇది ఒక జనరలైజ్డ్ చెప్పింది నేను ఇప్పుడు. అట్లానే అందరికీ రాదు అట్లా, దే ఆర్ ఎక్సెప్షన్స్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ దిస్ ఇస్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ దాట్ పార్ట్. సో వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా సాక్షి ప్రేక్షకులకు ఏం చెప్తారు సార్ మీరు? లైక్ 2025 కాన్సెప్ట్ థీమ్ బట్టి, ఐ మీన్ బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్లో, యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ అవేర్నెస్, బీ అవేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఇన్ జనరల్. అండ్ ఏమాత్రం మీకు తేడా అనిపిస్తుంది, ఎప్పుడన్నా ఇట్లా హెడేక్స్ అనుకున్నట్టు, లేకపోతే మనకు సీజర్స్ ఫిట్స్ లాంటివి ఏమైనా వస్తే, లేకపోతే ఏమన్నా మీకు కొత్త ఏమైనా బిహేవియరల్ మాడిఫికేషన్ చూస్తే మీ వాళ్ళల్లో, మీ ఫ్రెండ్స్లో అట్లాంటివి, లేకపోతే వేగ్గా అనిపించినా, ఏమాత్రం అనిపించినా నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం ఒక కన్సల్టేషన్ డాక్టర్కి ఇస్తే మేబీ హీల్ హెల్ప్ యూ అవుట్. తప్పకుండా. అండ్ బహుశా ఇప్పుడు వచ్చే సర్జరీస్ కూడా చాలా ఈజీ అయ్యాయి కదా కంపేర్ టు అర్లియర్. డెఫినెట్లీ. అంటే బ్రెయిన్ ఇప్పుడు ఓపెన్ సర్జరీస్ అంటే లాప్రోస్కోపిక్ ఎట్లా ఉంటాయి? నో మ్యామ్, అంటే జనరలీ మళ్ళీ అగైన్ ట్యూమర్ బేస్డ్ ఉంటుంది అది. జనరలీ క్రేనియోటమీ అంటే ఓపెన్ సర్జరీస్ చేస్తారు. ఈ మధ్యన ఎండోస్కోపీ కూడా చేస్తున్నాం, న్యూరో ఎండోస్కోపిక్ ఆల్సో, డిపెండింగ్ అపాన్ ఇఫ్ ఇట్ ఈస్ డీప్లీ సీటెడ్, చేయలేకపోతున్నాం, కొంచెం లోపల ఎక్కడో ఉంది, అట్లాంటప్పుడు దెన్ న్యూరో ఎండోస్కోపిక్ రిమూవల్ ఆల్సో కెన్ బి డన్, జస్ట్ త్రూ హోల్ ఆల్సో వీ కెన్ గో ఇన్ అండ్ డూ ఇట్. దీని తర్వాత మళ్ళీ ట్యూమర్ని బట్టి, గ్రేడ్ని బట్టి వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి, అంటే నాట్ జస్ట్ సర్జరీ. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇఫ్ ఇట్ ఇస్ హై గ్రేడ్ దెన్ రేడియేషన్ కానివ్వండి, లేకపోతే కీమోథెరపీ, బ్రాకీథెరపీ అని, ఇమ్యూనోథెరపీ అని కొత్త వచ్చాయి అన్నమాట, లేజర్ అబ్లేషన్ అని. యా, సో దీస్ ఆర్ ఆల్ న్యూవర్ టెక్నిక్స్ విచ్ ఆర్ దాన్ని కరిగించడానికి. సైజ్ చిన్న ఉందనుకోండి, సో సపోజ్ సైజ్ ఇస్ లెస్ దెన్ 30 సెంటీమీటర్ వాల్యూమ్ క్యూబ్, అట్లాంటప్పుడు సర్జరీ లేకుండా కూడా మీరు యూ కెన్ గో హెడ్ విత్ రేడియో సర్జరీ, ఎస్ఆర్ఎస్ అంటాం దాన్ని, స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటాం. దట్ ఆల్సో ఈజ్ అవైలబుల్. అందుకే డిటెక్షన్ ఎర్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కామన్ పీపుల్స్ క్వశ్చన్స్ 2-3 అండి. హెడేక్ వచ్చినప్పుడు మామూలుగా మనం చేత్తో కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ ఇలా ముట్టుకున్నప్పుడు నొప్పి పెడుతుందంటే దానికి ఏమైనా అర్థం ఉందా, ఆర్ ఇట్స్ జస్ట్? నాట్ నెసెసరీలీ మ్యామ్. అది మోస్ట్ లైక్లీ టెండర్ పాయింట్స్ వేరే ఉంటాయి, స్ట్రెస్ ఉన్నందుకు, ఫైబ్రోమాలజియాలో వీటిల్లో మన అది కూడా అవుతుంది. అది కూడా ఒకటి. అంటే అక్కడ ఏదో ట్యూమర్ ఉందనో, లేకపోతే పెరుగుతుందని? లేదు, మోస్ట్ లైక్లీ కాదు. మోస్ట్ లైక్లీ అట్లా ఉండదు ప్రజెంటేషన్. మీ స్ట్రెస్ వల్ల ఫేషియల్ మజిల్స్, స్కాల్ప్ మజిల్స్ అవి కొంచెం స్ట్రెస్ వల్ల టెండర్నెస్ అట్లా రావచ్చు తప్ప బ్రెయిన్ ట్యూమర్కి యూజువలీ సంబంధం ఉండదు. హ్యాపీనెస్ పెంచుకోవడానికి ఏమైనా ఉన్నాయండి? మనకి చాలా చిన్నది ఉంటుందని చెప్పారు, అది ఒక హ్యాపీనెస్ ని, అమిగ్డలా న్యూక్లియస్, మీకు బాగా తెలుసు. అమిగ్డలా హైజాక్ అయితే హ్యాపీనెస్ అవుతుంది. యా, అదే అంటే మీకు దిస్ ఇస్ అ ప్రాసెస్ అండ్ ఇట్స్ అ ప్రాసెస్ టు కీప్ యువర్ బ్రెయిన్. యూ హ్యావ్ టు కీప్ దాట్ ఇన్ కాన్స్టెంట్లీ, ఒక మెకానిజంలో పెట్టాలి బ్రెయిన్ని. లైక్ మార్నింగ్ గో ఫర్ అ వాక్, లైక్ దట్ ఈస్ అ ప్రాసెస్. మెడిటేషన్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్, దట్ ఈస్ అ ప్రాసెస్. సాయంత్రం అట్లీస్ట్ గో, మీరు ఇష్టం వచ్చింది చేయండి, దట్ గివ్స్ యూ హ్యాపీనెస్. సో దాట్ ఇవన్నీ మీరు చేసుకుంటా పోతా అంటే దెన్ ఆబ్వియస్లీ బ్రెయిన్ విల్ బీ హ్యాపీ, అండ్ ఇట్ కీప్స్ అదర్ థింగ్స్ ఆల్సో ఇన్ చెక్.
మనం ఏదో మనసు ఇక్కడ ఉందనుకుంటాం కానీ యాక్చువల్లీ మనసు ఇక్కడే ఉంది. ఆలోచించే మనసు అండ్ మనకి ప్రపంచంతో పరిసరాలతో ఓరియంటేషన్ ఇచ్చేది ఇదే మనసు. కాబట్టి బ్రెయిన్ని చాలా హెల్తీగా ఉంచుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ బ్రహ్మ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా చాలామంది అలర్ట్ అవుతారు. తప్పకుండా డోంట్ టేక్ ఇట్ ఈజీ, మన దాకా రాదని మాత్రం అనుకోవద్దు. ఎగ్జాక్ట్లీ. ఏదైనా సరే రూల్ అవుట్ చేయడమే బెటర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.